వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలో గురువారం పండగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం 90% పైగా పూర్తి చేశామని తెలిపారు. సచివాలయం సిబ్బంది, ఇతర ప్రభుత్వ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పశ్చిమలో ఉదయం 6 గంటలకే పింఛనీ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చిట్టినగర్ మండల అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్, బీజేపీ మహిళా అధ్యక్షురాలు మానేపల్లి సారిక, అపర్ణ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. దేవిన హరిప్రసాద్ మండల అధ్యక్షుడు, చిట్టినగర్ మండల అధ్యక్షుడు మనతోన్నారు. అలాగే మహిళా అధ్యక్షురాలు సారిక, అపర్ణలక్ష్మి వీళ్ళు మనతోన్నారు. బీజేపీ నాయకులు వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. సార్, ఎలా జరుగుతుంది ఏంటి? గత ప్రభుత్వం పింఛన్లు 3,000 ఇచ్చింది, ఈ ప్రభుత్వం 4,000 ఇస్తుంది. అందరికి అందినయా? మీ డివిజన్ లో, మీ మండలంలో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు గత ప్రభుత్వం 3,000 ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు ఏదైతే అన్నారో ఆ మాట నిరూపించుకున్నారు. అది కూడా ఈ రోజు సాయంత్రం కల్లా 100% అయిపోవాలని చెప్పారు. అలాగే ఈ 47వ డివిజన్లో 1,100 మందికి ఇవ్వాల్సిన పింఛన్లు 1000 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకో 100 మందికి సాయంత్రం లోపు ఇస్తానని చెప్పి అడ్మిన్ మాట్లాడారు. అలాగే మరి 48వ డివిజన్లో కూడా చాలా మందికి ఇలాగ పెన్షన్లు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చాలా నిజంగా వృద్ధులు, వితంతులు చాలా సంతోషపడుతున్నారు. పొద్దున్నే ఇంటికి 5ంటికి ఫోన్ చేయడం, వాళ్ళకి ఇంటింటికి ఇవ్వడం. 47, 48 డివిజన్లో చక్కగా అడ్మిన్లు అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు. చాలా సంతోషదాయకం. అలాగే ఎన్డీఏ కూటమి అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాళ్ళు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా, వీళ్ళందరూ సహాయ సహకారాలతో కూడా పెన్షన్లు చాలా చక్కగా ఇస్తున్నారని తెలిసింది. 48లో కూడా పూర్తిగా అయిపోయిందా? మీ మండలంలో 3 డివిజన్లు కాబట్టి వాళ్ళ ఉదయాన్నే 5ంటికి స్టార్ట్ అయింది. 48వ డివిజన్ లో కూడా మేము తిరిగాము. అక్కడ కూడా చాలా చక్కగా అడ్మిన్ అందరూ కూడా కలిసి వాళ్ళతో వితంతులు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్ దగ్గర నుండి ఇప్పించడం జరిగింది. చాలా మంది ఇప్పించాం, అందరూ సంతోషపడ్డారు. 3,000 నుంచి 4,000 రూపాయలు సంతోషం తీసుకెళ్లి సంతోషపడ్డారు. ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి మీద ముగ్గురు కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారా? ముగ్గురం కూడా చేస్తున్నామండి. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి అందరం కూడా చక్కగా వస్తున్నాయా లేదని ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. చక్కగా అందరం కూడా కలిసి చక్కగా అందరూ అడుగుతూ చెప్తున్నాం. మంచి సమాధానం ఇస్తున్నారు అందరూ కూడా. ప్రభుత్వంలో పింఛను ఎలా తీసుకున్నారు, ఈ ప్రభుత్వం ఎంత తీసుకున్నారో ఆమెను అడిగి తెలుసుకున్నాం. ఎలాగ ఉంది? ఇది 2వసారి కదా పింఛన్ అవడం? బాగుందండి. పింఛన్ కూడా 3,000 ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 6,000 ఇస్తున్నారు. అంతా బాగుందండి. ఇంటింటికి వచ్చేస్తున్నారు కరెక్ట్ గానే. ఈ ప్రభుత్వం కూడా బాగుందండి. మాకు ఈ ప్రభుత్వమే కావాలండి. ఇప్పుడు విజయదుర్గ గారు, ఇక్కడ గతంలో ప్రభుత్వంలో మీకు పింఛన్ వచ్చింది, ఇప్పుడు టీడీపీ హయాంలో, కూటమి హయాంలో ఏ రకంగా మీకు పింఛన్ అంటే ఏమన్నా కొంచెం ఆపుతోకలు ఏమైనా ఉన్నాయా? లేటు పాటలు ఏమైనా ఇబ్బందులు? ఈ 2వ నెల పింఛన్ బ్రహ్మాండంగా అందుకున్నాం. బాగా ఇస్తున్నారండి. ఫోన్ చేసి మరి ఇస్తున్నారండి మాకు పింఛన్ కూడా. నాగమణి గారు ఉన్నారు, పింఛన్ తీసుకుంది. ఆమె పెద్ద వయసు, దగ్గరగా 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు దాకా ఉంటే ఆమెను అడిగి తెలుసుకుని ఏమైనా ఇబ్బందులు పడ్డారేంట. అమ్మ, మన ఎన్డీఏ కూటమి సందర్భంగా పింఛన్ పెంపిణీ చేశారు కాబట్టి మీకు ఎంత వస్తుంది పింఛన్? ఇంతవరకు 3,000 ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో మొన్న 6,000 ఇచ్చారు. ఇప్పుడు 4,000 ఇస్తారు. ఏమైనా ఇబ్బందులు ఏం లేవు? చక్కగా పొద్దున్నే ఇస్తున్నారా? పిలిచి ఫోన్ చేసి ఇస్తున్నారా? ఫోన్ చేయకుండా అంటే ఇంతవరకు ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఇచ్చేవాడు మాట. దుర్గా మేడం గారు ఇస్తున్నారు. ఏదైనా ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 47, 48వ డివిజన్లో వాలంటీర్ వ్యవస్థతో సుజనా చౌదరి గారి ఆదేశాల మేరకు వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు 47, 48వ డివిజన్లో సిబ్బంది, సచివాలయం సిబ్బందితో కలిసి ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. అందరూ కూడా చక్కగా ఇంటికి ఇవ్వడం చాలా హర్షణీయాన్ని తెలిపారు. అలాగే ఈరోజు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమితో అందరితో కలిపి ఈ పింఛన్లు సచివాలయ సిబ్బందితో కలిపి అందరికీ పింఛన్లు ఇంటింటికి అందజేయడం జరిగింది.